बधाई देना चाहूँगी। मेरे 2 सवाल हैं विजय से। विजय, आपको याद होगा हम मुंबई में मिले थे और आपकी हिंदी से मैं बहुत प्रभावित हुई थी। आप अच्छी खासी हिंदी बोल लेते हैं। तो मेरा पहला सवाल ये है कि आज आप जिस दौर में एक्टर हैं, मतलब तो वो उसमें एक हमारी इंडस्ट्री एक पैन इंडिया इंडस्ट्री होकर के उभर रही है। हम ये कह रहे हैं, हम पहले कहते थे कि साउथ इंडस्ट्री, बॉलीवुड, लेकिन अब हम कहते हैं पैन इंडिया इंडस्ट्री, पैन इंडिया मूवीज़, और हम पूरी इंडस्ट्री को एक इंडियन फिल्म इंडस्ट्री कह रहे हैं। तो इसका एक हिस्सा बन के आप कैसा महसूस कर रहे हैं? समझ में आया शिवा क्वेश्चन? देखिए, मेरा सवाल आपसे है, आपको समझ में आया ना? जी, मैं बहुत लकी मानता हूँ अपने आप को कि इस टाइम में मैं एक्टर हूँ जब हम कहानियाँ पूरे देश को वी आर एबल टू शो द स्टोरीज। और ये नई बात नहीं है। एक जब हमारे फॉर एग्जांपल जब हमारे एपिक्स थे, रामायण या महाभारत, देवर स्टोरीज जो पूरी देश को एक ही कहानी सब सीखते थे, सब सुनते थे। जब हम अब when we became filmmakers, media and technology, it was not easy to cross, ये borders cross करना tough थे, पर अब वो भी easy हो गया। So I'm really happy that जो stories हम पूरे देश के लिए बना सकते हैं अब बन रहे हैं, and I'm happy to be able to bring those stories to the country. I feel privileged and lucky. चलिए, बहुत अच्छी बात है। मेरा दूसरा क्वेश्चन भी आपसे ही है विजय। जैसे आपने इंट्रोडक्शन में कहा कि ये फैमिली, वैल्यूज़, रिलेशनशिप की कहानी है खुशी, और आप यंग हैं, हैपनिंग हैं और बहुत पसंद किए जाते हैं। तो आप क्या मानते हैं रिलेशनशिप में आज के दौर में सबसे ज़्यादा क्या ज़रूरी है? पसंद तो होना है पार्टनर, प्यार, एब्सोल्युटली, प्यार करना है और अंडरस्टैंडिंग रहना है। तो ये बेसिक है, टू बी अंडरस्टैंडिंग एंड टू लव through the highs and lows and through the changes in life. So I think it's a partnership and you need to just stand together through everything. बहुत शुक्रिया, बहुत शुक्रिया। Thank you. हेलो शिवा गार की नेक्स्ट क्वेश्चन। శివ గారు, కంగ్రాట్స్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. బట్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. కొంచెం మనకి ఎంతోమంది సమర్థవంతమైనటువంటి పాటల రచయితలు ఉండగా మీరే అన్ని పాటలు రాయాల్సిన అంటే ఆ అవసరం ఏమైనా వచ్చిందా, ఏంటది? యా, ఇప్పుడు నేను నిన్ను కోరి మధ్యలో కూడా మొత్తం 3-4 పాటలు రాశానండి. అప్పుడు పెద్దగా తెలియలేదు. సో అవుట్ ఆఫ్ ది స్పాన్ మ్యూజిక్ కూడా మీకు వర్కౌట్ అయ్యి అంత బాగుండడం వల్ల ఇప్పుడు తెలిసింది. ఫస్ట్ ఒకటి క్లారిటీ ఏమిద్దాం అనుకుంటున్నానంటే, నేను ఎప్పుడు కూడా నేను లిరిక్స్ కూడా రాయగలను అని చూపించుకుందామని, కానీ లిరిక్స్ నాలో ఇంకోటి యాంగిల్ని చూడండి అని కానీ చెప్పడం అసలు నా ఉద్దేశం కాదు. ఒక క్వశ్చన్ చెప్తా. ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 23 స్టార్ట్ అయింది షూటింగ్. దట్ టైంలో మేము కాశ్మీర్లో ఉన్నాము. అప్పుడు విజయ్ గారి షెడ్యూల్ ప్రకారంగా 4 monthsలో నేను ఫినిష్ చేయాలి ఫిల్మ్. సో కాశ్మీర్లో షెడ్యూల్ ఉన్నప్పుడు హిషామ్ అక్కడికి వచ్చాడు. మార్నింగ్ షూటింగ్, ఈవినింగ్ కంపోజిషను, మళ్ళీ 4 daysలో షూటింగ్. మీకు ఆరాధ్య సాంగ్ ఎలా అయిందో చెప్తాను. సో ఒకరోజు షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలంటే, నాకు ఇలా ఆరాధ్య హుక్లైన్తో స్టార్ట్ అవ్వాలన్నప్పుడు ఎట్లా ఉంటాయి లిరిక్స్ అన్నప్పుడు ఇలా ఎప్పుడు నేను మామూలు నిన్నుకోరి నుంచి కూడా కంపోజిషన్ లెవెల్లో ఓ 4-5 lines ఇస్తాను కంపోజర్కి. అంటే ఒక మలయాళం కంపోజర్ పాడుతున్నప్పుడు మన తెలుగు వర్డ్ కరెక్ట్గా కూర్చుంటుందా లేదా చెక్ చేసుకోవడానికి. పైగా నేను కూడా కొంచెం తెలుగు టీచర్గా పనిచేసి వచ్చాను కాబట్టి ఆ చిన్నది ఉంటుంది కాబట్టి నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. నాకు సినిమా ముఖ్యం ఎన్నిటికంటే. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ వర్డ్స్ అవి కూర్చున్నాయి, ఇది వెళ్తుంది ఈ పాట గట్టిగా అని 4 lines నేను అనుకున్నాక చక్కగా హైదరాబాద్ వచ్చి లిరిసిస్ట్కి ఇచ్చి ఓ 10 రోజులు తీసుకుని టైం కరెక్షన్ చేసుకొని అన్నీ చేసుకొని ఫైనల్గా పెట్టాను. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా ఏమున్నా ఒక్క వర్డ్ పడినా కూడా ఆ లిరిసిస్ట్కి నేను క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే మనకు బ్రహ్మాండమైన లిరిసిస్టులు ఉన్నారు అండ్ అందరు లిరిసిస్టులతో నాకు చాలా మంచి బాండింగ్ కూడా ఉంది. బట్ ఇన్ దిస్ కేస్ ఖుషీలో కాశ్మీర్లో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ ఏమో షూటింగు, ఈవినింగ్ మళ్ళీ 4 రోజుల్లో పాట షూటింగ్ చేయాలి. ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు లక్కీగా నేను 4 లైన్లు పాడటం, ఆయన చేసే సౌండ్ నచ్చడం, ఆయన ఇచ్చే సౌండ్కి మళ్ళీ నేను ఇంకో 2 లైన్లు అనుకోవడం, అలా ఆల్మోస్ట్ అన్ని పాటలు 1 or 2 days షూటింగ్లోనే అయిపోయినాయి పాటలన్నీ.
ఆ తర్వాత ఇఫ్ సి రోజా సాంగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కంప్లీట్గా లిరిక్ ఇచ్చేసాను ఆయనకి, మణిరత్నం సినిమా వర్డ్స్తో చేసినప్పుడు ఆయన లిరిక్ చేసిన పాట అది. సో ఎప్పుడైతే యశామ్కి నాకు 2 పాటలకు అలా జరిగిందో, ఇది చాలా ఆర్గానిక్గా వర్కౌట్ అవుతుంది, లెట్స్ డూ లైక్ దిస్ ఓన్లీ అని యశామ్ ఓన్లీ టోల్డ్ మీ, లెట్స్ రైట్ ఆల్ ద సాంగ్స్ ఫ్రమ్ యూ అండ్ హీ డిడెంట్ ఫోర్స్ ఆర్ ఐ డిడెంట్ టేక్ ఇట్ టు ద హెడ్, బట్ ఐ ఫెల్ట్ లైక్ ఫర్ ద ఫిల్మ్ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. అనదర్ 2 songs ఆల్సో దేర్, అవి కూడా నేనే రాశాను. దోస్ సాంగ్స్ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు వర్క్, బట్ నెక్స్ట్ ఫిల్మ్ నేను రాస్తానని చెప్పట్లేదు నేను. అదేవిధంగా అందులో నాది 1 పాట ఉండొచ్చు, 2 పాటలు ఉండొచ్చు, మళ్ళీ మొత్తం నేను రాయొచ్చు, నేను అన్ని పాటలు లిస్టులకి ఇచ్చేయచ్చు. నేను శివ నిర్వాణకి బెస్ట్ లిరిక్స్ కి క్యాంపెయిన్ చేస్తున్నా. లేదు సార్, ఎందుకంటే It's all depends situation. And one more thing. డెఫినెట్లీ 100% చాలా బాగున్నాయి పాటలు, బాగా రాశారు. మూర్తి గారు ఇంకో క్వశ్చన్ చెప్తానండి. నాకు యాక్చువల్గా నేను సారీ ఐ ఫర్గాట్ అవర్ బ్రదర్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. సో దట్ ఇస్ ద మూర్తి గారు. సో ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ communication with all the listeners, they are my brothers, and next one also we have to collaborate. Now Vijay garu, మీరు గీత గోవిందం నాటి బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత జానర్స్ మధ్య డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు. ఒక స్టేజ్లో లవ్ స్టోరీలు చెయ్యనని కూడా అన్నారు. బట్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు, ఖుషి, నెక్స్ట్ చేయబోతున్న సినిమా, ఈ 2 కూడా పక్కా లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీలోకి వచ్చారు. స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అంటున్నాను. ఖుషి నాకు విపరీతంగా నచ్చిన కథ, కాకపోతే మధ్యలో కొంచెం లవ్ అనే ఎమోషన్ మీద, లవ్ స్టోరీ మీద చిరాకు వచ్చి చేయొద్దు అనుకున్నా. మళ్ళీ లవ్ మీద నమ్మకం కలిగింది, బ్యాక్ కొంచెం దొబ్బింది, 2 అనుకూలంగా అట్లా చేయాల్సి వచ్చిన పరిస్థితి. నౌ ఐఎమ్ సో హ్యాపీ that I did the film. Vijay garu, director sir, one question inga Tamil la irundhu Maniratnamoda titles la movie titles use panni, Maniratnam padangaloda titles use panni Na Anjali Nuve song use pannadukku what is the reason behind the song you used in Maniratnam movie title? Most people are huge fans of Maniratnam sir and his love stories. And sir, there will be a beautiful connection. Why that words? Why Maniratnam film song? And when you remember, when you think about the Kashmir, immediately you will remember Paruvam Vanaga song, Chinni Chinni Asa. See, when I, from the childhood, when I see Maniratnam sir films, when I go to the Kashmir, I felt like somewhere Maniratnam is living here. Like that. So that much of the obsession is there towards Mani sir. And, but when you are seeing the film, you will get to know why exactly I kept this lyrics for the song. Okay, I know only Tamil sir, but in all 5 languages the song when I am hearing the song all are super hit. Thank you so much sir. Thank you sir. Thank you sir. I'm Neha from My Dream Media. I have a question for Vijay. When marriage comes to you, like one word come marriage, what comes first in your mind? That I need to do it sometime soon, I think. I'm like, it's around the corner somewhere. You're scared of marriage? No, I think I've accepted, I think I've become comfortable with the idea. Before, marriage was a word that no one was allowed to say around me. It would immediately agitate and irritate me. But now I'm having conversations about it, and I'm enjoying watching my friends being married, and I'm enjoying the happy marriages, and I'm enjoying the troubled marriages. Everything is entertaining. But I hope to have a married life of my own, and that's a chapter in life that everyone should experience. But what happens is you've seen a marriage, parents, you know, you've seen your parents are